హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల గుడ్ న్యూస్ అండి. మన యాప్లో మన సబ్స్క్రైబర్స్ అందరికీ అతి తక్కువ కాస్ట్లో కేవలం రూ. 999కే మెయిన్స్ మరియు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి చాలా బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. ఇందులో మనకు బెస్ట్ క్లాసెస్ ఉంటాయండి, 1000కి పైగా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీంతో పాటుగా మరి కొత్తగా విడుదలైనటువంటి ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, ఓకేనా, వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల ఫుల్ కోర్స్ అండి. కేవలము 1299 రాష్ట్రంలోనే చాలా తక్కువ కాస్ట్లో ది బెస్ట్ క్లాసెస్ అయితే మీకోసం అందజేస్తున్నామండి. 2 years వ్యాలిడిటీ అండి. గ్రూప్ 2 కూడా 2 years వ్యాలిడిటీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా 2 years వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఇందులో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. సో చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నామండి హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి. సో వెంటనే కోర్స్ తీసుకోండి. ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా ప్లే స్టోర్కి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి మరి ఇండియన్ సొసైటీ లేదా సోషియాలజీ క్లాసెస్ అయితే చూస్తున్నామండి. చాప్టర్ వైజ్గా ఎంసిక్యూస్. సో ఇప్పుడు మనము యూనిట్ 3లో ఉన్నామండి. ఇందులో మొదటి టాపిక్ వచ్చేసి ప్రభుత్వ విధానము. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు మరి సోషియాలజీ పీడిఎఫ్ కావాలనుకుంటే సో ఇదంతా కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో యాప్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ కొనాలి అనుకుంటే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ప్రభుత్వ విధానము క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1, రాజ్యాంగ రచన పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన రాజ్యాంగ లక్ష్యాలు, ఆదేశిక సూత్రాలలో పొందుపరిచిన సామాజిక ఆర్థిక అభివృద్ధి. ఆప్షన్ 3, మారుతున్న కేంద్ర ప్రభుత్వ పరిస్థితులు, అవసరాలు. ఏంటంటే మరి ప్రభుత్వ విధానాలు వేటిపై ఆధారపడి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1 మరియు 2 సరైనవి. రాజ్యాంగ రచన పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచించిన రాజ్యాంగ లక్ష్యాల ఆధారంగా. నెక్స్ట్, ఆదేశిక సూత్రాలలో పొందుపరిచిన సామాజిక ఆర్థిక అభివృద్ధి. ఓకే, 2 కూడా సరైనవి. నెక్స్ట్, స్థాయిని బట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలలో క్రింది వానిలో సరైన ఉదాహరణలను గుర్తించండి. స్థాయిని బట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలలో ఏవి సరైనవి చూద్దాం. ఆప్షన్ 1, పీడిఎస్ పాలసీ విధానం, ఐటీ పాలసీ విధానం, ఎస్ఎన్టీ పాలసీ విధానము, పారిశ్రామిక విధానము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2, 3, 4 సరైనవి. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానము, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ విధానము, పారిశ్రామిక విధానము. పీడిఎస్ అనేది సరైనది కాదు. ఓకే. నెక్స్ట్ 1, క్రింది స్టేట్మెంట్లలో సరికానిది గుర్తించండి. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వము రూపకల్పన చేయును. ఆప్షన్ 2, రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విధానాలను రూపకల్పన చేయును. ఆప్షన్ 3, కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరిధిలో స్వతంత్రంగా ఉండును. ఆప్షన్ 4, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరిధికి స్వతంత్రంగా ఉండును. ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇందులో సరికానిది 4వది. మొదటి 3 సరైనవి. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వము చట్టాలను చేస్తుంది. రాష్ట్ర జాబితాలో అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విధానాలు రూపకల్పన అంటే చట్టాలు రూపొందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరిధిలో స్వతంత్రంగా ఉండును. 4వది తప్పు. ఓకేనా? నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, థియోడార్ లోవి 4 సిస్టమ్స్ ఆఫ్ పాలసీ, పాలిటిక్స్ అండ్ చాయిస్ అనే ఆర్టికల్లో
ప్రభుత్వ విధానాలను 4 రకాలుగా విభజించారు? ఆప్షన్ 2. థియోడార్ లోవి కెనడా దేశానికి చెందినవారు. మరి సరైనవి ఏంటండి? సరికానిది ఏంటి క్రింది వాటిలో? ఆప్షన్ బి అండి, 2 సరికాదండి. సో ఒకటిది సరైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జాతీయ సలహా మండలి, క్యాబినెట్ సెక్రటేరియట్, రాష్ట్రాల సలహా మండలి, పార్లమెంట్. పైన ఇవ్వబడిన వాటిలో కేంద్ర ప్రభుత్వ విధానాల తయారీలో పాల్గొనే సంస్థ లేదా సంస్థలు గుర్తించండి. కేంద్ర ప్రభుత్వ విధానాల తయారీలో పాల్గొనే సంస్థలు. ఆప్షన్ సి 1, 2, 4 సరైనవి. 3వ తప్పు, రాష్ట్రాల సలహా మండలి ఉండదు. జాతీయ సలహా మండలి ఉంటుంది, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటుంది, అంతేకాకుండా పార్లమెంటు కూడా ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వన్, సమాజంలోని వివిధ అంతస్తుల మధ్య అంతరాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వ సంపదను పంపిణీ చేయడము అనున్నది క్రింది ఏ విధానంగా చెప్పవచ్చు? సమాజంలోని వివిధ అంతస్తుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి, ఓకేనా, ప్రభుత్వ సంపదను అన్నీ కూడా పంపిణీ చేయడం అన్నది దేనిగా చెప్పుకోవచ్చు? వితరణ విధానాలు, పునర్వితరణ విధానము, నియంత్రిత విధానము, సమ్మిళిత విధానం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పునర్వితరణ విధానంగా చెప్పుకుంటారని దీన్ని, ఓకేనా. సమాజంలోని పేద ధనిక అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వ సంపదను పంపిణీ చేయడం. ఓకే. నెక్స్ట్, ఎటువంటి విధానాలు ప్రభుత్వ నిర్మాణం జరగడానికి, నియమాలు ప్రక్రియలు రూపొందించడానికి, ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ సక్రమంగా జరగడానికి ఉపయోగపడతాయి? ఆప్షన్ 1 అండి, సమ్మిళిత విధానాలు. ఓకే, సమ్మిళిత విధానాలు ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రభుత్వ విధాన రూపకల్పన దశలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ప్రభుత్వ విధాన రూపకల్పన దశలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1, 2, 3 సరైనవి. సమస్యల గుర్తింపు దశ, విధాన ప్రత్యామ్నాయాలు అన్వేషించడం, విధాన ఎంపిక దశ. ఓకే, ప్రభుత్వ విధాన రూపకల్పనలో 3 ముఖ్యమైన దశలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింద ఇవ్వబడిన వాక్యములలో జాతీయ విద్యా విధానానికి సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది. 1992 సంవత్సరంలో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్ట్ను రూపొందించారు. నెక్స్ట్, మహిళా ఉపాధ్యాయులను నియమించాలి, గ్రామ విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలి, స్వచ్ఛంద సేవా సంస్థలకు విద్యా ప్రణాళికల అమలులో భాగస్వామ్యము కల్పించాలి. ఆప్షన్ 4 4వ తప్పండి, మొదటి 3 సరైనవి. 1992 సంవత్సరంలో రూపొందించిన ప్రోగ్రామ్ ఆఫ్ యాక్ట్ను రూపొందించాలి, మహిళా ఉపాధ్యాయులను నియమించాలి, గ్రామ విద్యా కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని మరి ఈ యొక్క జాతీయ విద్యా విధానము తెలుపుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన క్రమంలో అమర్చండి. జాతీయ జనాభా విధానము, జాతీయ ఆరోగ్య పరిశోధన విధానము, జాతీయ పట్టణ గృహ ఆవాస విధానము, జాతీయ పట్టణ పారిశుద్ధ్య విధానము. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం. మొదటిది జాతీయ జనాభా విధానము 2007 సరైనదే. జాతీయ విద్యా విధానము. నెక్స్ట్, జాతీయ ఆరోగ్య పరిశోధన విధానము ఆప్షన్ 3 2011. నెక్స్ట్, జాతీయ పట్టణ గృహ ఆవాస విధానము 2000 సంవత్సరము. జాతీయ పట్టణ పారిశుద్ధ్య విధానము 2008లో తీసుకురావడము జరిగింది. నెక్స్ట్ వన్, పునరావాసం అను భావనకు సంబంధించి జాతీయ విధానంలో సరైనది గుర్తించండి. పునరావాసము. ఆప్షన్ 1, పునరావాసంలో భాగంగా భూమిని కానీ ఉద్యోగాన్ని కానీ మంజూరు చేయాలి. ఆప్షన్ 2, 200 కన్నా ఎక్కువ ఎస్టీ కుటుంబాల తరలింపుకై గిరిజన అభివృద్ధి పథకము. ఆప్షన్ 3, సంకల్పితంగా స్థాన మార్పు చేసేవారి కోసం ఉద్దేశించినది. ఆన్సర్ ఆప్షన్ సి అండి,
1 and 2 సరైనవి, 1 మరియు 2 మాత్రమే సరైనది. పునరావాసానికి సంబంధించి ఈ పునరావాసంలో ఏం చేస్తారండి? భూమిని కోల్పోయిన వారు, సో పునరావాసంలో భాగంగా వారికి భూమిని కానీ ఉద్యోగాన్ని కానీ మంజూరు చేయాలి. 200 కన్నా ఎక్కువ ఎస్టీ కుటుంబాల తరలింపుకై గిరిజన అభివృద్ధి పథకాన్ని కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ జాతీయ పట్టణ గృహ ఆవాస విధానము మనకు సంబంధించి క్రింది వాక్యమునకు సంబంధించినది ఏంటి? జాతీయ పట్టణ గృహ ఆవాస పథకానికి సంబంధించి చూద్దాం. 74వ రాజ్యాంగ సవరణ చట్టము అభివృద్ధి సాధించుటకు కృషి చేయాలి. పట్టణ పేదలు మరియు వెనుకబడిన తరగతుల వారికి JNNURM యొక్క లక్ష్యాలను సాధించడం 2005లో తీసుకురాబడింది. ఆన్సర్ పై వాటిలో సరైనవి ఆప్షన్ సి అండి, 1 మరియు 2 సరైనవి. ఓకే, జాతీయ పట్టణ గృహ ఆవాస విధానము దీనికి సంబంధించి సరైనది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అభివృద్ధి సాధించడం కృషి చేయాలి. నెక్స్ట్ పట్టణ పేదలు మరియు వెనుకబడిన తరగతుల వారికి జెన్యురం యొక్క లక్ష్యాలను సాధించడం అనేది సో ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. నేషనల్ ట్రైబల్ పాలసీ 2006, నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987, నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ 2007, నేషనల్ అగ్రికల్చర్ పాలసీ 2005. ఓకే, ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, మిగతావన్నీ సరైనవి. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ 1, జాతీయ యువజన విధాన పథకము యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఆప్షన్ 2, జాతీయ యువజన విధానము 1983లో ప్రవేశపెట్టబడింది. పై వాటిలో సరికానిది ఏంటి? ఆప్షన్ బి, 2 మాత్రమే సరికాదండి, 1వది సరైనది. ఓకే, జాతీయ యువజన విధాన పథకము యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జాతీయ వ్యవసాయ విధానమునకు సంబంధించి సరికాని ప్రకటన గుర్తించండి. ఆప్షన్ 1, సముద్ర మరియు మంచినీటి పెంపకంపై శ్రద్ధ వహించడం. ఆప్షన్ 2, వ్యవసాయ రంగంలో 4% కన్నా ఎక్కువ వార్షిక అభివృద్ధి రేటును సాధించడం దీని లక్ష్యం. ఆప్షన్ 3, వ్యవసాయ రంగంలో 8% కన్నా ఎక్కువ వార్షిక అభివృద్ధి రేటు సాధించుట దీని లక్ష్యం. ఆప్షన్ 4, దీనిని 2000 సంవత్సరంలో ప్రకటించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకే, క్రింది వాటిలో సరికానిది ఆప్షన్ 3, వ్యవసాయ రంగంలో 8% కన్నా ఎక్కువ వార్షిక అభివృద్ధి రేటు సాధించడం దీని లక్ష్యం అనేది తప్పు, మిగతావన్నీ సరైనవే. ఓకే, వ్యవసాయ విధానానికి సంబంధించి. నెక్స్ట్, భారతదేశ విధాన రూపకల్పన లోపాలలో సరికానిది గుర్తించండి. చూద్దాం. ఆప్షన్ 1, ప్రభుత్వ విధాన రూపకల్పన అనేక విభాగాలు శాఖలను సమన్వయం చేస్తూ విధానుడి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమైన పని. ఆప్షన్ 2, ప్రభుత్వ విధాన రూపకల్పన నిర్దిష్ట శాఖకు సంబంధించి స్వతంత్రంగా చేయడానికి వీలు కలదు. ఆప్షన్ 3, విధాన రూపకల్పన విధానం అమలు రెండింటికి ఒకే యంత్రాంగం ఉంటుంది కాబట్టి పాలన సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చే విధాన లక్ష్యాలను విస్మరించే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 4, ప్రభుత్వ విధాన రూపకల్పనలో చర్చ పూర్తి స్థాయిలో జరగదు. ఆప్షన్ 2 అండి, ప్రభుత్వ విధాన రూపకల్పన నిర్దిష్ట శాఖకు సంబంధించి స్వతంత్రంగా చేయడానికి వీలు కలదు అనేది తప్పండి, మిగతావన్నీ సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన క్రమం అమర్చండి. రాజకీయపరమైన విధానాలు, సాంఘికపర విధానాలు, ఆర్థికపర విధానాలు, భద్రతాపరమైన విధానాలు దేని కిందకు వస్తాయి ఇవన్నీ చూద్దాం. ముందుగా రాజకీయపరమైన విధానాలు, దీన్ని మనము విదేశాంగ విధానం క్రిందకు రావచ్చు అని చెప్పుకోవచ్చు. సాంఘికపర విధానాలు, మహిళలపై జాతీయ విధానము. నెక్స్ట్, ఆర్థికపరమైన విధానాలు, పారిశ్రామిక విధానము. నెక్స్ట్, భద్రతాపరమైన విధానాలు, అణుశక్తి విధానము.
ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. చూద్దాం. జాతీయ జల విధానము 1987లో ప్రవేశపెట్టబడింది. జాతీయ రైతు కమిషన్ 2004లో ఏర్పాటు చేయబడింది. పై వాక్యాలలో సరైనది గుర్తించండి. ఆప్షన్ సి అండి 1 మరియు 2 సరైనవి. జాతీయ జల విధానం ఎప్పుడు వచ్చిందండి? 1987. జాతీయ రైతు కమిషన్ 2004లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ వన్, విమల్ నేషనల్ పాలసీ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ను 2001లో ప్రారంభించారు అని వ్యాఖ్యానించాడు కమల్. నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ 1974లో ప్రారంభించబడిందని వ్యాఖ్యానించాడు. ఏవి సరైనవండి పై వాటిలో? నెక్స్ట్, రామన్ నేషనల్ పాలసీ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విభాగం క్రింద పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే విమల్, కమల్, రామన్ వ్యాఖ్యలలో నువ్వు ఎవరిని సమర్థిస్తావు అంటే ఏవి సరైనవి? ఆప్షన్ 2 అండి, విమల్, కమల్ వ్యాఖ్యానాలు మాత్రమే సమర్థిస్తాను అంటే 2 కూడా సరైనవే. ఓకేనా, 2 వ్యాఖ్యానాలు సరైనవి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. దీనికి కంటిన్యూస్ క్లాస్ అయితే రేపు ఉంటుందండి. స్టే ట్యూన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఆఫర్ అయితే ముగుస్తుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.